ఆ సిఐ గారిని చంపేసి రండి అని పంపిస్తే చేతి మీద చిన్న గాయం పెట్టి వస్తారా? సిగ్గులేదు? వాడిని చంపలేదు సరే, నీ బైక్ మీదకి సత్యాగాడి బైక్ నెంబర్ ఎలా వచ్చిందిరా? సత్యాగాడిని ఈ కేసులో ఇరికించాలని నువ్వే అనుకున్నావా, లేదా నా శత్రువులతో ఎవరితో చేతులు కలిపావా? అమ్మ తోడన్నా, నాకు అసలు సత్య బండి నెంబరే తెలియదు. ఏదో ఒక నెంబర్ వేసి పంపించాను. నమ్మమంటావా? నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండానా? నువ్వు చేసిన పనికి ఇప్పుడు ఆ సత్య అరెస్ట్ అయ్యాడు. ఆ సిఐ గాడు ఇదంతా మనమే చేయించామనుకుంటుంటాడు. ముందు సత్యాగాడిని బయటికి తీసుకురావాలి, కానీ మనం మాత్రం ఇన్వాల్వ్ కాకూడదు. బావా, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. రేయ్, అక్కడ బైక్ మీద ఉన్నది సత్య బైక్ నెంబరు. అరెస్ట్ అయింది సత్య. ఏం జరిగినా మన మంచికే అంటావేంట్రా పిల్లి పిత్రనాయాలా? నేను చెప్పేది బాగా విను బావా. ఇలాంటి పరిస్థితి మనకే ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు సత్య గారు. మనకు కాలం కలిసి రావడం లేదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఆ నిందను మనం కాలం మీద వేస్తాం. కాలం అనుకూలంగా లేదు, కలిసి రావటం లేదని. కాలం ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది, పరిస్థితులే మారుతున్నాయి. సిఐ ఇక్కడికి వచ్చి ఉండకపోతే మన జీవితంలో ఇలాంటి తుఫాన్ ఉండేది కాదు. కిరణ్మయ్య గారు బయలు తీసుకొని వస్తానన్నారు. మంజు, అమ్మ మంజు. అమ్మా, నీకెవరు చెప్పారు? నేనేదో పని మీద బయటికి వెళ్తే మనమ్మగారే ఫోన్ చేసి జరిగింది చెప్పారు. అది నిజమో కాదోనని తెలుసుకుందామని వచ్చాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అయినా నీకిదేం పని మంజు? సత్యను నువ్వు ఎందుకు అరెస్ట్ చేశావు? అప్పుడొకసారి సత్యని అరెస్ట్ చేశావు, ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేశావు. అతన్ని భర్త అనుకుంటున్నావా, లేక పరాయివాడనుకుంటున్నావా? అమ్మా, నీకు తెలియకుండా మాట్లాడొద్దు. సత్య గారిని నేను అరెస్ట్ చేయలేదు. అదేనే, మీ సిఐని ఎవరినో వెంటేసుకుని వచ్చి అరెస్ట్ చేయించావంట. ఇందులో మంజు తప్పు ఏమాత్రం లేదత్తయ్య. మీ అమ్మ తప్పంతా నా బిడ్డదే అంటుంది బాబు. అమ్మ గురించి మీకు తెలీదా? మీరు లైట్ తీసుకోండి, బాధపడకండి, నేను వచ్చేస్తాను. మీరు తీసుకున్నంత తేలిగ్గా ఆడపిల్ల తల్లిని నేను తీసుకోలేను కదా బాబు. అయినా మీకు తినటానికి లేదనా, తిరగడానికి లేదనా? ఎందుకు ఈ గొడవలన్నీ? 4 మెతుకులు తిని హాయిగా ఇంట్లో పడుకోవచ్చు కదా. అమ్మా, ఏం కాదు. కిరణ్మయ్య గారు బెయిల్ తీసుకుని వస్తానన్నారు. అసలు నిన్ననాల్నే కనీసం తను భర్తనే ఆలోచన లేకుండా డ్యూటీ డ్యూటీ అని నీ జీవితాన్ని ఆగం చేసుకుంటున్నావు.